హాయ్ విశ్వ. హాయ్ జాను. ఏం లేదు జాను, మీరు నా బర్త్డేకి వచ్చారు, నేను మీ పెళ్ళికి కూడా రాలేకపోయాను కదా, అందుకే మీకోసం ఒక చిన్న గిఫ్ట్ తీసుకొచ్చాను. గిఫ్టా? ఏంట్రా అది? జైసర్ ఆఫీస్కి వెళ్ళిపోతే ఇంట్లో నువ్వు ఒక్కదానివే ఉంటావు కదా, నీ ఒంటరితనాన్ని దూరం చేసి నీతో స్నేహం చేయడానికి ఒకరిని తీసుకొచ్చాను. ఎవర్రా? ఇకపై ఇంట్లో సార్ లేనప్పుడు మీరిద్దరే ఒకరికొకరు తోడుగా ఉంటారు. ఇంతకీ ఎవర్రా? చూపిస్తాను. టాంటాడాయ్. వావ్, హే, చాలా క్యూట్ గా ఉంది. చిలక? ఏంటి చిలకని పంజరంలో పెట్టి తీసుకొచ్చాం? కొందరు మనుషుల్నే పంజరంలో పెడుతున్నారు. నేను చిలకని పెడితే తప్పే ఉంది? చిలకని పంజరంలో పెడితే నీకే ప్రాబ్లం అవుతుంది. హిస్టరీ తెలుసుకో. అందుకే సార్ దీన్ని మనం పంజరంలో పెట్టం, జస్ట్ తీసుకొచ్చానంతే. పంజరాన్ని మీరే ఓపెన్ చేయండి. ఓ సారీ, పంజరాన్ని ఓపెన్ చేయడం మీకు నచ్చదు కదూ? జాను, నువ్వు ఓపెన్ చేయి. వావ్, ఏంట్రా ఇది ఇంత క్యూట్ గా ఉంది? ఇది ఎగిరిపోయే చిలుక కాదు జాను, మాట్లాడే చిలుక. అవునా? హాయ్ క్రిష్. హాయ్ విశ్వ. ఓ, క్రిష్, నీ ముందున్న ఆవిడ పేరు చెప్పు. జాను. ఓ, మరి ఆ ముందున్న సార్ పేరు చెప్పు. జై. బానే ట్రైనింగ్ ఇచ్చావుగా. విశ్వ భలే ఉందిరా.